నామమునకు మహిమ కలుగును గాక. ఈ సాయంకాలం వేళ ఒక చక్కటి ఆత్మీయ వాతావరణంలో మనమందరము కూడా ప్రభువుని మహిమపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి మనము ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ఈ యొక్క సమయంలో ప్రకటన గ్రంథం ఒక చిన్న వాక్యాన్ని చదివి దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వాక్యములో ఆఖరి మాటలను చదువుతున్నాను. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. దేవుని యొక్క వాక్య అర్థము చాలా విశిష్టమైందండి. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును నుండి వాక్యములు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామములో సుబోస్ బ్రదర్ యొక్క సంవత్సరము మరి దేవుని యొద్దకు చేరి సంవత్సరము కావస్తూ ఉన్నది. కుటుంబాన్ని నడిపించిన విధానము కానివ్వండి, వారికి దేవుడు తోడుగా ఉండి ఆదరణనిచ్చి ఆలోచన ఇచ్చిన ప్రతి విషయము చాలా ఆశీర్వాదకరముగా నడిపింపబడినట్టుగా వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే నీతిమంతుడు ఎన్నటికీ కూడా కదిలించబడరు. నీతిమంతులుగానే నీతిమంతులుగానే ఉండనివ్వాలి అని ఉంది. ఎవరు నీతిమంతులయ్యానంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులై ఉన్నారు. ఎవరైతే తమ హృదయములో ఆయనకు సింహాసనం వేసి ఆయనను లోనికి ఆహ్వానిస్తారో వారు నీతిమంతులై ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులై ఉన్నారు. ఈ నీతిమంతులు నూతన సృష్టి అని వాక్యం సెలవిస్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వాక్యంలో గనుక గమనించినట్లయితే ఒక చిన్న మాట అక్కడ మనము చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చూడండి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యందు నివాసము చేయుట నూతన సృష్టి అయి ఉన్నది. నూతన సృష్టిగా మార్చబడిన మనము మన యందు పరిశుద్ధత, నీతి, యథార్థత నివాసము చేయుటకు ప్రారంభమవుతూ ఉన్నది. ఈ నీతి మన జీవితములలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలననే కలుగుతూ ఉన్నది. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నాకు చాలా స్టేటస్ ఉంది, పొజిషన్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, చాలా ఉన్నతమైన ఆధిపత్యములలో నుండి నేను వచ్చాను, కానీ ఆయనను ధర్మశాస్త్రము వలనైన నీతి గాక క్రీస్తు యేసునందున్న నీతికి కలుగుట కొరకై నేను సమస్తాన్ని నష్టపరుచుకొనుచున్నానని వాక్యము సెలవిస్తూ ఉన్నది. రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 5వ వాక్యంలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. 9వ అధ్యాయం 30వ వాక్యంలో గనుక గమనించినట్లయితే 9వ అధ్యాయం 30వ వాక్యం, అట్లయితే మనం ఏమందుము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసము మూలమైన నీతిని పొందిరి. దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అందరి విశ్వాసము
నీతిమంతులుగా మనలను చేసి ఉన్నది. కేవలం యేసు ప్రభు వారిని లోనికి ఆహ్వానించుటను బట్టి, ఆయనను ధరించుకొనుటను బట్టి, ఆయనను నోటితో ఒప్పుకోలు చేసుకొని ఆయనలో మనము బాప్తిస్మము పొందుటను బట్టి నీతిమంతులుగా మనము చేయబడి ఉన్నాం. బోస్ బ్రదర్ గురించి చెప్పాలి అనంటే, ఆయన ఒక క్రీస్తు యేసునందున్న నూతన సృష్టి అయి ఉన్నారు. నీతి కలిగి, అంటే విశ్వాసము ద్వారా కలుగుతున్న నీతిని సంపాదించుకొనిన వ్యక్తి అయి ఉన్నారు. నీతికి దాసులుగా ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో వ్రాస్తూ ఉంటారు. నీతిని ఆయుధములుగా ధరించుకొనుడి. మరి ఒక దగ్గర ఏమని మాట్లాడతారంటే, నీతి సాధనములుగా మన అవయవములను మార్చుకోవాలని. బోస్ బ్రదర్ జీవితంలో గనుక మనం గమనించినట్లయితే, తన యొక్క నోటి మాట కానీ, క్రియలు కానీ, తన యొక్క నడవడిక కానీ, తన ఆలోచన విధానాలు కానీ విశ్వాసము కలిగిన ఒక నీతిమంతునికి ఎలాంటి విధానాలు ఉంటాయో అవన్నీ కూడా బాగా సాధన చేయబడిన వ్యక్తి అయి ఉన్నారు. ఒక విధంగా చెప్పాలి అనంటే, అనేకులను నడిపించిన ఒక నక్షత్రము వలె మనకు కనబడుతూ ఉన్నారు. ఎవ్వరు కూడా ఆ బ్రదర్ గురించి అంటే చెప్తున్న సందర్భాలలో తాను చేసిన ఒక దైవికమైన దేవునితో ఉన్న సంబంధాన్ని వెల్లడించకుండా మాట్లాడలేదండి. అలాంటి శ్రేష్టమైన అనుభవాన్ని కలిగిన వారు సహోదరులు. దాదాపు 8 నెలల వరకు సహోదరునికి నేను బైబిల్ స్టడీ తీసుకున్నానండి. సిస్టర్ బ్రదర్ ఇద్దరు కూడా పాల్గొన్నారు. దేవుని వాక్యాన్ని చాలా మర్మంగా ఆలోచిస్తూ ఉండేవారు. చెప్పిన దానికంటే చాలా లోతుగా దాన్ని తీసుకొని మౌనముగా, వాక్యంలో ఒక మాట ఉంది, బుద్ధిమంతుడైతే పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకుంటారని. ఈ లోక సంబంధంగా, ఈ లోక విధానాలలో ఉండాలన్న కోరిక ఆయన గారిలో కనబడదు. కానీ దుప్పి నీటి వాగుల కొరకు ఎలా అయితే ఆశపడి తృష్ణగొనుచు ఉన్నదో, ఒక దైవికమైన దప్పిక ఆయన గారిలో కనబడేది. బ్రదర్తో ఎప్పుడైతే వాక్యాన్ని షేర్ చేసుకుంటున్న సందర్భాలలో ప్రభు మా మధ్యలోనికి దిగి వచ్చి అనేకమైన లోతైన విషయాలను బ్రదర్కి తెలియచేయడానికి కారణమైంది. నేను చెప్పిన కొన్ని విషయాలు ఏంటి అనంటే, కొన్ని ప్రకటన గ్రంథంలో గురించి నేను బైబిల్ స్టడీ తీసుకున్నాను. ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలం యొక్క నిర్మాణం ఏ విధముగా జరిపింపబడుతుందని ఆ సబ్జెక్ట్ తీసుకున్నాను. ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు ఆ కొండ మీద ఏ విధంగా దేవుని అగ్ని దిగి వచ్చిందో, ఈ విషయాలను సహోదరుని చాలా బలముగా మండించినట్టుగా నేను అనుభవించానండి. ఎప్పుడు నాకు స్వస్థత కావాలని ప్రార్థించమని నోరు తెరిచి అడగలేదు, కానీ స్వస్థతను గురించి కూడా కొన్ని మాటలను చెప్పాను. కానీ ఈ మాటలన్నిటిలో కూడా ప్రభు వారికి నేను దగ్గరవ్వాలి అని ఆలోచన చేశారు, కానీ ఏదో దేవుని దగ్గర నుండి పొందుకోవాలన్న ఆలోచన మాత్రం ఆయన గారిలో లేదు. మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట గమనించినట్లయితే 11వ అధ్యాయము 5వ వాక్యాన్ని కనుక చూస్తే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకూడనట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. ఇదే వాక్యము సహోదరుని జీవితంలో నెరవేర్చబడినది. అంటే నీతిమంతుడు ఏ విధముగా తన నీతిని సాధనముగా, ఆయుధాలుగా మార్చుకొని నీతి సంబంధమైన క్రియల చేత ఏ విధంగా నడిపించబడాలి, తన నీతిలో సంపూర్ణతను పొందుకొని పరలోక రాజ్యమునకు ఏ విధముగా చేరవలసి ఉన్నదో
ఆ మార్గాన్ని గూర్చి విశదముగా నేర్చుకొని అందరూ ప్రార్థన చేస్తూ, ఒక పెద్ద పాస్టర్ గారి గురించి కూడా అంత ప్రార్థన చేయరండి. కొన్ని సంఘాలు, సేవకులు, విశ్వాసులైన వారు, పరిశుద్ధులు అనేక మంది కూడా విలువైన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనలన్నిటి మధ్యలో ఏదైనా అంటే స్వస్థత కలుగుతుంది అన్నది దర్శనాన్ని చూడలేదు, కానీ కుమారుని యొక్క మనోనేత్రములు వెలిగించబడి పరలోకపు దర్శనమును చూచుటకు కారణమైంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, చాలా మంది వాక్యాన్ని నేర్చుకుంటారు కానీ వాక్యాన్ని చెయ్యరు. వాక్యాన్ని ఎవరైతే చేయడం మొదలు పెడతారో వారు త్వరగా దేవుణ్ణి కలుసుకుంటారు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క శ్రేష్టమైన, విలువైన, ఆయన కూర్చుండే స్థలమైన సింహాసనమునకు చేరుకోగలిగిన ఆ ఆధిక్యతను పొందుకుంటారు. అనారోగ్యము అంత పెద్ద విషయముగా సహోదరునికి అనిపించలేదు. బైబిల్ గ్రంథంలో గనుక మనము గమనించినట్లయితే రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. చూడండి, 4వ అధ్యాయము 19వ వాక్యాన్ని గనుక గమనించినట్లయితే, మరియు 17వ వాక్యం నుంచి చూద్దాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మన తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక. చూడండి, ఒక విశ్వాసము, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుతాడు. ఆహారాన్ని బట్టి కాదు, వైద్యాన్ని బట్టి కాదు, ఈ లోక సంబంధమైన మనుష్యులను ఆధారం చేసుకొని బ్రతకరు గాని విశ్వాసము వలనైన నీతిని బట్టి, క్రీస్తు యేసునందలి నీతిని బట్టి నడిపించబడతారు. సహోదరుడు తన యొక్క ఆ మిక్కటమైన పరిస్థితులలో బలహీనుడు అవ్వలేదు. చూసిన వైద్యులకే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధముగా ఆయన గారి విశ్వాసము చాలా బలముగా, స్ట్రాంగ్ గా దేవుణ్ణి మహిమపరిచేటట్టుగా ఉన్నది. అబ్రహాము గారికి ఒక వాగ్దానం ఉన్నది, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని వృద్ధి పొందిస్తానన్న వాగ్దానం మీద ఏ విధముగా ఆనుకొని ప్రభు యొక్క నామం కొరకు ఎదురు చూశారో నిరీక్షణ ఏమీ లేదు. శరీరములన్నీ కూడా బలహీనమైపోయాయి. మృతతుల్యమైన శరీరం, మరణమునకు సిద్ధమవుతున్న శరీరానికి నిరీక్షణ ఎక్కడి నుండి కలుగుతుంది? ఈ తెలుగు ప్రజల మధ్య ఉంటే నిజంగా కొద్దిగా నిబ్రమన్నా వచ్చేది ఆ సహోదరునికి. కానీ మనం ఎవరు కూడా లేము. స్నేహితులు, బంధుమిత్రులు, రక్త సంబంధికులు, కుటుంబీకులు ఒక్కరు మాత్రమే ఉన్నారు. అలాంటి సమయాలలో ఒంటరిగా మార్చబడి విశ్వాసమును బట్టి బ్రతకడాన్ని కుమారుడు, సహోదరుడు మనకు నేర్పించి ఉన్నారు. మరణ పడకలో ఉండగా కూడా తప్పకుండా మనము దేవుని నామాన్ని ఘనపరుద్దాం, ప్రార్థిద్దాం. ఎవ్రీడే వాళ్ళకున్న దేవుని పద్ధతుల ప్రకారముగా వారు చేయడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, ఆ సమయాలలో దేవునిని మహిమపరిచారు. ఏ విధంగా అబ్రహాము గారు మహిమపరిచి ఉన్నారో, మృతతుల్యమైన శరీరాన్ని కలిగి శారా గర్భము మూయబడిపోయింది. ఆ సమయాలలో దేవుణ్ణి మహిమపరచుట ఇక్కడ మనకు కనబడుతుంది. ఆయన ఒక్కటే నమ్మారు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందారు.